అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈస్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. పిల్లల్లో కనుక మనం చూస్తే కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటుంటారు వాళ్ళ బాధని. కంపారిజన్ మా పేరెంట్స్ ఇద్దరి మధ్య కనిపిస్తుంది, కొన్నిసార్లు అవి విన్నప్పుడల్లా మాకు ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుతూ ఉంటుంటారు. వైఫ్ హస్బెండ్ కంపారిజన్కి గురైనప్పుడు తెలియకుండా లోపల అది పెయిన్ తీసుకుంటూ ఉంటారు. పిల్లల పైన చూపించటమో లేదంటే వీళ్ళ పేరెంట్స్ పైన చూపించటమో ఇంట్లో పని వాళ్ళ మీద చూపించటమో చేస్తూ ఉంటుంటారు. డైరెక్ట్ పర్సన్కి చెప్పలేరు, ఎక్స్ప్లెయిన్ చేయరు. కంపారిజన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? పిల్లల పైన, ఫ్యామిలీ పైన, వాళ్ళ పర్సనాలిటీ పైన, వాళ్ళ బిజినెస్ పైన, ఓవరాల్గా చూసుకుంటే లైఫ్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు? అది జోక్గా కావచ్చు లేదంటే సీరియస్గా కావచ్చు. కొన్నిసార్లు అదే పనిగా కంపారిజన్ చేస్తూ ఉంటుంటారు. బాడీ అవ్వచ్చు, ఫుడ్ పట్ల అవ్వచ్చు, వాళ్ళ యాటిట్యూడ్, బిహేవియర్ పట్ల అవ్వచ్చు, కంపారిజన్ తీసుకొస్తూ ఉంటుంటారు. సో రామ్ సార్, అది హ్యాండిల్ చేయడం ఏ విధంగా, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? కంపారిజన్ అంటే పోలిక అండి, పోల్చడం అని. పోల్చినప్పుడు ఉద్దేశం ఒకటే ఉంటుంది, నువ్వు తక్కువ అని చెప్పినప్పుడే పోలిక పిక్చర్లోకి వస్తుంది. ఏ కంపారిజన్లో కూడా నువ్వు ఎక్కువ అని చెప్పేదాన్ని కంపారిజన్ అన్నాం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో సామెత ఉంది, కంపారిజన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థీఫ్ ఆఫ్ జాయ్ అని. ఈ ఆనందాన్ని దొంగిలించే ఒకే ఒక విషయం ఏంటంటే అది పోలికే. అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరితో పోల్చడాన్ని ఇష్టపడరు. అవును. ఎందుకంటే కంపారిజన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు కంపేర్ చేసుకున్నా సరే, తల్లిదండ్రులు ముఖ్యంగా కంపారిజన్ చేసుకోవడంలో కొంత లోతుగా ఆలోచిస్తాయండి. చూడు అక్క చూడు ఎంత చక్కగా తినిందో, పక్కింటి అబ్బాయి చూడు ఎంత బాగా మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో, మా అక్క కొడుకు చూసావా మన బంధువులు వాడు ఎంత నీట్గా డ్రెస్ చేసుకుంటాడో. మీరు అంటున్నప్పుడు ఏంటంటే తెలియకుండానే యు ఆర్ కన్వేయింగ్ పిల్లలకి వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ యాజ్ ఇట్ ఈజ్. నువ్వు ఎట్లున్నావో అట్లా మేము ఒప్పుకోవట్లేదు. నువ్వు ఎట్లుండాల్సిందంటే రాజులాగో, భీమ్లాగో, రామ్లాగో, కిషోర్లాగో ఉండాల్సింది తప్ప నీలాగా మాత్రం కాదు అనేది మనం తెలియకుండా ఒక పవర్ఫుల్ మెసేజ్ని వాళ్ళకి పాస్ చేస్తున్నాం. మీరు చేస్తున్నప్పుడు అంతేగా, మీరు అలా ఉండాల్సింది, ఇట్లుంటే బాగుండేది అని అంటున్నప్పుడు ఇట్లుంటే మాత్రం నాకు ఇష్టం లేదని. సెకండ్, వాళ్ళు రిసీవ్ చేసుకునే పవర్ఫుల్ మెసేజ్ ఏంటంటే మీరు నన్ను ప్రేమించట్లేదు, నేనంటే ఇష్టం లేదు, నేను అలా ఉండి ఉంటే మీరు ప్రేమించేవాళ్ళు. నేను వీళ్ళలాగా ప్రవర్తించింది ఇన్ని మార్కులు తెచ్చుకొని నేను ఈ పని చేసి ఉంటే మీరు నన్ను ప్రేమించేవాళ్ళు. అంటే చిన్నప్పుడే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ద్వేషం కలగటానికి ఆస్కారం ఉన్నది పెద్ద కంపారిజన్ వల్లే. అందుకే ఈ కంపారిజన్ని ట్రాప్ అంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళు అనుకునేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఏమనుకుంటారంటే పోల్చి చెబితే వాళ్ళలాగా తయారవుతారేమో అనేది మీ ఉద్దేశం. కానీ మీరు ఎవరితో పోల్చారో వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతారు ఫస్ట్. అసలు నువ్వు ఎందుకురా మా ఇంటికి వచ్చావు, నాకు అర్థం కాదు, మా ఇంట్లో బాగా బిహేవ్ చేస్తావు, నీ మార్కులు నీకు ఎన్ని వస్తే నువ్వు ఎందుకు మా డాడీకి చెప్పావు నీ మార్కులు అంటే ఇప్పుడు వాడిని ఎంత దూరం పెడితే మంచిదా అని అనుకుంటారు ఫ్రెండ్స్. మేము చేసే కంపారిజన్ ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ ట్రాప్. తల్లిదండ్రులు భార్యాభర్తలుగా కానీ తల్లిదండ్రులుగా కానీ పిల్లల్ని ఎప్పుడు కంపారిజన్కి దూరంగా ఉంచాలి. ఇన్స్పిరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కంపారిజన్. ఒకరి నుంచి నేర్చుకోవాలన్న ఒక ఇన్స్పిరేషన్ని వాళ్ళలో కల్పించడం అనే కోరిక వేరు, కంపారిజన్ వేరు. ఇన్స్పిరేషన్ నీలాగే ఉండి వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే అని చెప్పడం ఒకటైతే, కంపారిజన్ అయితే నువ్వు నీలా కాకుండా వాళ్ళలాగా ఉంటే బాగుండేది అని చెప్పడం. ఇది ఎవరూ హర్షించదగే విషయం కాదు. ఏ పిల్లలు ఒప్పుకోరు, అసలు తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఒకవేళ వాయిస్ ఉండి పిల్లలు మీరెందుకు తల్లిదండ్రులు ఇలా ఉన్నారు వాళ్ళలాగా ఎందుకు లేరు అని అంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయడం ఒక ఎత్తు అయితే, భార్యాభర్తలు ఇద్దరే పిల్లల ముందు ఒకరినొకరు కంపేర్ చేసుకుంటూ వాళ్ళు చూడు పక్కింటాడు పిల్లల్ని ఎలా చేస్తుంటుందో, పక్కింటి ఆయన చూడు పిల్లల్ని ఎలా కేర్ చేస్తున్నాడో అన్న పాయింట్స్ ఎక్కువగా విజయ్ గారు మనం చూస్తూ ఉంటాం. రెగ్యులర్ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఇదే పోల్చడం, ఇదే పోలిక పిల్లలకు కూడా తెలియకుండా డెవలప్ అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు, నీకంటే ఆవిడ చూడు, వాళ్ళ పేరెంట్స్ చూడు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి అదొక మనోవేదన. ఇది కంపారిజన్, ఇది ఇలా చెయ్యకూడదు అని చెప్పేదాన్ని ఏ విధంగా కన్వే చేయాలో పేరెంట్స్కి అర్థం కాదు.
ఇది పోతూ 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 ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ వచ్చిన స్టూడెంట్స్ పిల్లలతో సహా పేరెంట్స్కి అది పెయిన్గానే మారుతుంటుంది. అప్పుడు ఇంకా ఈ కంపారిజన్ ఎక్కువ అవుతుంటుంది. ఏ విధంగా అంటారు ఒక ఫ్యామిలీ మొత్తం ఇటువంటి ట్రామాలో ఉన్నప్పుడు ఏ విధంగా అంటారు? ఇప్పుడు రామ్ గారు చెప్పినట్టు కంపారిజన్ ఎవరికైనా సరే, అంటే పిల్లలకైనా ఎవరికైనా సరే ఇబ్బందికరంగాను, ఎవరితో అయితే పోల్చబడ్డారో వాళ్ళ మీద అకారణ ద్వేషాలు కలిగిస్తాయి. ఖచ్చితంగా. ఫస్ట్ ఈ పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ఒకలాంటి, అంటే వీళ్ళంత కేపబుల్ కాదు, ఎందుకంటే ఈవిడ ఆయన్ని ఎవరితోనో పోలుస్తూ ఉంటుంది, ఆయన ఈవిడ్ని ఎవరితోనో పోల్చి నువ్వు సరిగ్గా లేవంటూ ఉన్నప్పుడు, సో మొత్తానికి వీళ్ళిద్దరైతే గొప్పగా లేరు అనేది పిల్లల ముందు పోర్ట్రే చేసుకోవటం అవుతుంది తెలియకుండా. సో చాలామంది తెలియకే, అంటే వీటి కాన్సిక్వెన్సెస్ తెలియకే, అవేర్నెస్ లేకే చేస్తారు ఏ పనులైనా. ఇప్పుడు మనం చెప్పాల్సింది కూడా అదే. అంటే ఏంటి, ఇందాక రామ్ గారు కరెక్ట్గా అన్నారు, అలా చెబితే వీళ్ళు అద్భుతంగా, అంటే అలా తయారవుతారేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ అలా చెప్పటం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటుంది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. జనరల్గా హస్బెండ్స్ వైఫ్ని కంపేర్ చేసేది జనరల్గా వంట దగ్గరో, డ్రెస్సింగ్ దగ్గరో, లేకపోతే కెపాసిటీస్ దగ్గరో ఎవరు కంపేర్ చేసినా అదే కదా. ఆడవాళ్ళు అయితే సంపాదన మీద మోస్ట్లీ ఉంటుంది. నవ్వుతా అయినా ఏదైనా సరే అనేస్తూ ఉంటారు. పక్కింటాళ్ళు ఇవాళ పెద్ద టీవీ కొనుక్కున్నారంట అంటే దాని అర్థం భర్త ఎలా తీసుకుంటాడంటే, సో నాకున్న చిన్న టీవీ మనకున్నది ఇప్పుడు మా ఆవిడికి సరిపోలేదన్నమాట, ఇండైరెక్ట్గా పెద్ద టీవీ కావాలని చెప్తుంది అన్నదే తీసుకుంటాడు ఆయన. తీసుకుని ఏంటంటే ఆ టీవీ కొనగలిగే స్తోమత లేనందుకు ఆత్మన్యూన్యతలోకి వెళ్ళిపోతాడు. ఇది మగవాళ్లతో జరిగేది. ఎస్పెషలీ మగవాళ్ళ కాన్ఫిడెన్స్, ప్రైడ్ ఉండేది సంపాదన వన్ ఆఫ్ ద థింగ్స్, ఎందుకంటే అది కనిపిస్తా అట్లా ఉంటుంది కాబట్టి. సో ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం, అతని యొక్క సంపాదన కేపబిలిటీస్ను ఎంత సంపాదించాడన్న దాన్ని బట్టి కొలుస్తూ ఉంటుంది సమాజం. కాబట్టి ఆవిడ మనకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, వాళ్ళకుంది, వీళ్ళకుంది, నువ్వు వాళ్ళ అన్నప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అలాగే భర్త వచ్చి నీకు పిల్లల్ని ఇప్పుడు మార్కులు తక్కువ రాగానే పిల్లలకి ఏం చేస్తున్నావు, మరి ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏం చదువుతున్నారు ఎందుకు చూడట్లేదు అని ఫస్ట్ వైఫ్నే టార్గెట్ చేస్తే అది పిల్లల ముందు. ఇప్పుడు ప్రాబ్లం అదే కదా, నువ్వు కొంచెం ఎక్కువ పట్టించుకో, వాడు డైవర్ట్ అయిపోతున్నాడు, ఇంకొంచెం వాడి మీద కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పటం వేరు. నువ్వేం చేస్తున్నావు, మరి నువ్వు పట్టించుకోపోబట్టే వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి అంటే వాడు కూడా ఏమనుకుంటాడంటే ఓకే తప్పు కాదు, బ్లేమ్ గేమ్లా అయిపోతుంది. సో ఈ కంపారిజన్ అనేది ఎప్పుడైనా సరే కంపారిజన్ కంటే ఏం చెయ్యాలో చెప్పాలి. సో నీకు మార్కులు ఎక్కువ రావాలని చెప్పవు, కాకపోతే ఇందాక ఈయన అన్నట్టు రామ్ లాగో, భీమ్ లాగో, కిషోర్ లాగో అనే పదాలు వాడక్కర్లేదు. 60 మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ టైం 70కి ట్రై చేయరా, ఇంకొక అరగంట కూర్చుంటే ప్రతి సబ్జెక్ట్లో నీకు ఇంకా బాగా వస్తాయి, నాకు ఆ నమ్మకం ఉంది, నెక్స్ట్ టైం నువ్వు 70కి ట్రై చేయి అంటే సరిపోతుంది కదా. మధ్యలో ఎక్స్లు, వైలు, పేర్లు తేటం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మెయిన్ అది. ప్లస్ నేను వీళ్ళకి పుట్టి వీళ్ళకి ఏమి అంటే ఇవ్వలేకపోతున్నాను, ఒక కొడుకుగానో కూతురుగానో, వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్, మీ అంచనాలకు నేను అందుకోలేకపోతున్నానన్న ఫీల్ వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తారు. తెలియకుండానే పేరెంట్స్ ఎప్పుడైతే ఈ కంపారిజన్కో వాళ్ళని వాళ్ళు కంపారిజన్ చేసుకుంటానో ఒకరిపైన నెట్టి వేయడానికి ప్రయత్నం తెలియకుండా చేసే ప్రాసెసే పిల్లలకి అడ్వాంటేజ్ కోడ్ క్రియేట్ అవుతుంది. మీరు ఇందాక రామ్ సార్ ఒక మాట అన్నారు, అమ్మాయి అయితే ఇది నా తప్పు కాదులే, అలా బాధ్యత నిర్వహించలేదు అందుకే నేను ఇది జరిగింది. ఎప్పుడు ఆ కోణంలోనే పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, ఇది మన బాధ్యత అని తీసుకోవడం మానేస్తూ ఉంటుంటారు. కంపారిజన్లో ఇంకో ప్రమాదం కూడా ఉంది. అంటే విజయ్ గారు వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పారు, నేను పిల్లల గురించి మాట్లాడుతున్నాను. మీరు కంపేర్ చేసి మార్కులు ఏందో మ్యాథమెటిక్స్లో అంత తక్కువ వచ్చాయి, వాడు చూడు ఎన్ని వచ్చాయో, అసలు ఇంత తక్కువ వచ్చేది అని అన్నారంటే మీరు అన్న తర్వాత ఇప్పటి నుంచి బాగా చదువుతాడు అనేది మీ ఉద్దేశం. తను ఏమనుకుంటాడంటే నాకంటే కిషోరే గొప్పవాడు అనమాట, అయితే కిషోర్ ముందు నేను తక్కువే అనుకున్న తర్వాత రేపు క్లాస్ రూమ్లో సాంగ్స్ పోటీలు పెడతారు, పెయింటింగ్స్ కాంపిటీషన్ ఉంటుంది, స్పోర్ట్స్లో కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు అదే స్పోర్ట్స్లో కిషోర్ ఉంటాడు అక్కడ. యాక్చువల్గా మీ అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, మంచి సింగర్ లేదా మంచి స్పోర్ట్స్ మ్యాన్, ఏదైనా ఆడగలిగి ఉత్సాహంగా చేయగలడు. మ్యాథ్స్లో మార్కులు తక్కువ వచ్చాయి కానీ మిగతా వాటిలో ఉంటాయి.
కానీ మీ కంపారిజన్ వల్ల కిషోర్ను చూసిన ప్రతిసారి తన కెపాసిటీ ఉన్నా సరే ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల మిగతా ఏరియాస్లో కూడా పర్ఫామ్ చేయడం తగ్గిస్తాడు. ఎంత పెద్ద డ్యామేజ్ అది. ఒకలాంటి ష్రింక్ అయిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది కిషోర్ కనిపించినప్పుడు. మీరు శాశ్వతంగా లాక్ చేశారు. సో ఈ లాక్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టం. ఇదొకటి. ఇంకొకటి, కిషోర్ మీద రైవలరీ పెరిగిపోతుంది కొంతమంది పిల్లల్లో. అంటే వాడు పెద్ద ఎనిమీలాగా కనిపిస్తుంటాడు. సో వాడిని ఎలాగైనా ఏదైనా చేసి ఇబ్బంది లేకుండా చేయాలి పెట్టాలి. కాంపిటీషన్లో. సో ఇట్లాంటివి అంటే ఇప్పుడు ప్రతి పిల్లవాడికి ఒకే యాటిట్యూడ్ రాదు ఈ కంపారిజన్ వల్ల. ఒకడికి వాడిని ఇబ్బంది పెట్టి వాడిని ఏడిపించి, ఎందుకంటే వాడిని చూసినప్పుడల్లా వీడికి శత్రువులాగా కనిపిస్తుంటాడు. అయితే చివరిగా ఒక్క విషయం, కంపారిజన్ అన్నది జీవితంలో తప్పించుకోలేం కాబట్టి కంపేర్ చేయండి. ఎలా చేస్తారో తెలుసా? ఒకవేళ తల్లిదండ్రులు కంపారిజన్ నుంచి తప్పించుకోలేకుండా ఉన్నప్పుడు మీ పిల్లల పర్ఫార్మెన్స్ నిన్నటితో కంపేర్ చేయండి. నిన్న కంటే బాగుండేటట్టు చూడండి. తనతోనే కంపేర్ చేయండి. ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యాడో కంపేర్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. మిమ్మల్ని మీరు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎంత ముందుకు వెళ్ళారో ఈ రోజుతో పోల్చుకుని రేపటికి ఇంకా ముందుకు వెళ్ళేటట్టు తనతో కంపేర్ చేసుకోండి. సో తనతో తాను పోటీ పడినప్పుడు తన ఆత్మవిశ్వాసం పెంచుకుంటాడు. ఎస్, నేను నిన్న కంటే బెటర్గా ఉన్నాను ఇతరులతో పోల్చుకోవడం కంటే. అది భార్య అయినా భర్త అయినా పిల్లలైనా. మనం దీని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కరు పర్సనల్గా మీట్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుందని అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా తెలియకే చేస్తారు చాలా మటుకు. ప్లస్ వాళ్ళ అనుభవాన్ని బట్టి కూడా చేస్తూ ఉంటారు. పిల్లల్లోనే ఇప్పుడు అన్న చెల్లియో అక్క, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి పాపో బాబో 14 నెలలకు నడిచాడు అనుకుందాం, ఏదో సంవత్సరం 2-3 నెలలకి. రెండో వాడో ఎవరో ఒకళ్ళు కాస్త 16 నెలల వరకు నడవకపోతే వీళ్ళకి కంపారిజన్ వస్తుంది. ఏంటి ఏమన్నా కొంచెం స్లోనా ఏంటి, వాడు 14 నెలలకే నడిచాడు, వీడు 16 నెలలైనా నడవట్లేదు అని. ఇలా తెలియకుండా ఏంటంటే ఒకసారి కొద్దిగా అన్నీ అంటే లేటుగా చేస్తాడు అన్న దాని తర్వాత ఎవరితో అన్న చెప్పే కబుర్లలో కూడా మా పెద్దాడు ఫస్ట్ అంటే గబగబా నడిచాడు కానీ రెండో వాడు కొంచెం వెనకబడ్డాడు అని కూడా తెలియకుండా వీళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటారు క్యాజువల్గా. కొంచెం పెద్దాడు స్మార్ట్ అండి, తెలివిగా ఉంటాడు, చిన్నాడు కొంచెం అమాయకుడు. అది వీళ్ళు ఏదో చెడు ఉద్దేశంతోనో వీళ్ళ మీద అంటే ఏదో కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ చేయాలనో చెప్పరు. కొన్ని ఏంటంటే అదొకటి. ఇంకొకటి, తల్లిదండ్రులకు నేను ఎప్పుడూ చూసి ఇది మాత్రం వీళ్ళ చేత మానిపించాలనుకునేది ఏంటంటే, ఊరికే ఈ సందర్భంలో చెప్తున్నా, వీళ్ళకి ఏబిసిడీలు వచ్చినాయి అనుకోండి, వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర నువ్వు ఏబిసిడీలు చెప్పమ్మా లేకపోతే అదేమంటుందమ్మా ఇదేమంటుందమ్మా అని వీళ్ళు చెప్పినంతసేపు బాగానే ఉంటుంది. చెప్పలేదనుకోండి ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళ మూడ్ బాగాలేదు ఇది అది అని. ఇది కూడా ఆల్రెడీ పెద్దాళ్ళు అక్కడ ఎవరన్నా పెద్ద పిల్లలు ఉంటే రెండో వాళ్ళనే ముద్దు చేస్తున్నారు, రెండో వాళ్ళ టాలెంట్సే చూపెడుతున్నారు, బయట పెట్టాలని చూస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనేది క్లియర్గా నేను ఒక సందర్భంలో పెద్ద చిన్న పిల్లలు ఉన్నప్పుడు రెండో వాళ్ళవి అంటే న్యాచురల్గా చిన్న పిల్లలు ముద్దు మాటలు, కానీ పెద్దాడికి 5-6 ఇయర్స్ ఉండి వాడు అక్కడ నిలబడి బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ సీన్లో వాడి పాత్ర ఏం లేదు అక్కడ. సో ఇలాంటివి కూడా మనం తెలియకుండా చేస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్ చూస్తూ ఉన్నారో, March 10th అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ఈ క్లాస్కి సంబంధించి లైఫ్ మీద హోప్ లేని వాళ్ళు కావచ్చు, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా డివోర్స్ తీసుకొని సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదా పిల్లలకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అనే వాళ్ళు కావచ్చు, సూసైడల్ టెండెన్సీ వస్తుంది మాకు అనే వాళ్ళు కావచ్చు. ఇలా రకరకాల సమస్యలతో ఒక మ్యారిటల్ లైఫే కాకుండా జీవితానికి సంబంధించి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళకి మన ఈ సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటారు రామ్ సార్? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అవుట్కమ్స్. మనం కమ్యూనికేషను, సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు, రకరకాలైన సమస్యలు మనం ఎన్ని చెప్పినా. అందుకే మనం రూట్ మీద ఫోకస్ చేస్తూ నేను విజయ గారు March 10వ తారీఖున అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ పేరెంటింగ్ అండ్ రిలేషన్షిప్ ప్రోగ్రాంలో అసలు వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి. చాలామంది వీఆర్ వెరీ హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అటెండ్ అవుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్కరు అటెండ్ అయినా ఒక్కరు జ్ఞానం వచ్చినా ఉపయోగం లేదు. కలిసి బతకాలనుకున్నప్పుడు ఇద్దరు ఒకే విషయం ఒకేసారి తెలుసుకుంటే అండర్స్టాండింగ్ చాలా ఎగ్జాక్ట్లీ ట్రూ.
తప్పకపోతే ఒక్కళ్ళు వచ్చినా అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, అట్లీస్ట్ ఒకవైపు నుంచి. దానివల్ల ఒక ప్రయోజనం కూడా ఉంది. ఒకళ్ళు అటెండ్ అవుతే తాము మారాలి, ఇతరులు మారాలనుకోవడం కంటే అని నిర్ణయించుకున్న వాళ్ళకి చాలా ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఏం మారచ్చో తెలుసుకోవచ్చు. సో వీళ్ళందరికీ ప్రయోజనం కలిగించి అట్లాంటి సమస్యలు మన సొసైటీలో మనం చూడకూడదు అనుకుంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ తప్పనిసరిగా అవసరం. అందరికీ ఒకే చోట ఒక రోజంతా 10 to 5 మార్నింగ్ చాలా విషయాల మీద, రిలేషన్షిప్ కానీ, పేరెంటింగ్ కానీ, అసలు లవ్ అంటే ఏంటి, అది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.